ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ పైన సంచలన వ్యాఖ్యలు సీఎం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలకైతే తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఫార్ములా ఈ రేసింగ్ వివాదం మరోసారి హాట్ టాపిక్గా మారింది. గత కొన్ని నెలలుగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ దగ్గర కేటీఆర్ పై విచారణ చెందిన అంశం పెండింగ్లో ఉంది. తాజాగా ఆయన దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పోలీసులు చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నారు. ఇక మరోవైపు దీనిపైన బీఆర్ఎస్ మాత్రం అపోజిషన్ పార్టీలు కుట్రపూరితంగా అణిచివేయాలని రేవంత్ సర్కార్ ఇలా చేస్తుందని మండిపడుతున్నారు. ఎలాంటి అక్రమాలు జరగకపోయినా కూడా కాంగ్రెస్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఇలాంటి కేసులు విచారణలో తమ ధైర్యం దెబ్బతీయలేరని బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇక ఈ క్రమంలో తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ రేసింగ్ కార్ వివాదంపై మాట్లాడారు. అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్పై సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక అక్రమాలు పాల్పడుతున్నారని ఏకిపారేశారు. హైదరాబాద్లో పారిశ్రామిక భూములు రెగ్యులరేషన్ పేరుతో 5 లక్షల కోట్ల రూపాయల స్కామ్కు తెరలేపిండని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. ఇక దేశ చరిత్రలో ఇంత భారీ కుంభకోణం ఎక్కడ జరగలేదన్నారు. ఇక హైదరాబాద్ నగరంలో 9,292 ఎకరాల భూమిపై రేవంత్ కన్నేశాడని ఏకిపారేశాడు. దీనికోసమే కేవలం 30% ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ చెల్లించి రెగ్యులరేషన్ చేసుకోవాలని పాలసీ ద్వారా కుంభకోణం చేయబోతున్నారని చెప్పేసి కాంగ్రెస్ సర్కారు ఎండగట్టారు. ఇక గత బీఆర్ఎస్ హయాంలో కనీసం 100% నుండి అత్యధికంగా 200% ఎస్ఆర్ఓ రేట్లు చెల్లించాలని నిర్దేశించినట్లు గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ మాత్రం కేవలం 30% మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని కొత్త పాలసీ తెచ్చి అక్రమాలకు తెరదీశారన్నారు. ఇక ఇప్పటికే ఈ భూములకు సంబంధించి రేవంత్ రెడ్డి సోదరులు అనుచరులు ఇక కొనుగోలు అమ్మకాలకు సంబంధించి అగ్రిమెంట్లు చేసుకుంటున్నారని కేబినెట్లో దీనిపైన చర్చించారని కూడా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. దీనిలో భాగంగానే ఆగమేఘాల మీద కేవలం 7 రోజుల్లోనే దరఖాస్తు, 7 రోజుల్లోనే ఆమోదం, 45 రోజుల రెగ్యులేషన్ అంటూ అడావిడి చేస్తున్నారని కేటీఆర్ అసలు విషయం బయటపెట్టారు. ఇక కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చినటువంటి హైదరాబాద్ పారిశ్రామిక భూముల ట్రాన్స్ఫరేషన్ ఏదైతే పాలసీ అనేది కాంగ్రెస్ పార్టీ రేవంత్ పాలిట గోల్డెన్ ఏటీఎంగా మారిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ భూములన్నీ కొన్నవారికి ఫ్యూచర్లో న్యాయపరమైన చిక్కులు తప్ప అంటూ జోస్యం చెప్పారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంకు తనకు అరెస్ట్ చేసేంత ధైర్యం లేదని, తనను అరెస్ట్ చేసే ధైర్యం లేదని, అదేవిధంగా కడియం శ్రీహారికి టెక్నికల్ అంశాలతో తప్పించుకేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తుందన్నారు. దీనిపైన కేటీఆర్ స్పందించారు. చట్టం తన పని తానే చేసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ కేసులో ఏమీ లేదన్నారు. ముఖ్యంగా అందరికీ తెలుసు, నన్ను అరెస్ట్ చేసే ధైర్యం ప్రభుత్వం చేయదు. ఫార్ములా ఈ కార్ రేసులో తప్పు చేయలేదని 100 సార్లు చెప్పా. లైవ్ డిటెక్టర్ పరీక్ష కూడా సిద్ధం. రాష్ట్రంలో కాంగ్రెస్ భాజపా జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తుందని, దేశంలో ఇక ఇందుకు సంబంధించి ఇంత అక్రమ బంధం ఎక్కడ కూడా ఉండదన్నారు. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేపై అనార్హత వేటు పడితే పరువు పోతుందని రాజీనామాకు అవకాశం ఇస్తున్నారు. దానం నాగేంద్ర రాజీనామా చేయిస్తారు. ఇక దానంతో రాజీనామా చేయిస్తామని కూడా మా వాళ్ళతో అన్నారు. ఇక సాంకేతిక సాకులతో కడియం శ్రీహారిని కాపాడే అవకాశం ఉందని చెప్పేసి చూస్తున్నారని కేటీఆర్ అయితే అన్నారు. ఇక 10 ఏళ్ళలో నేను మంత్రిగా ఉన్నప్పుడు భూముల కోసం చాలామంది వచ్చారు, డబ్బులు ఇస్తామన్నా కూడా ఇక భూ మార్పిడికి మేము అంగీకరించలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్ద కుంభకోణానికి తెరలేపిందని, దీనికి సంబంధించి కేబినెట్లో ఆమోదం తెలిపారని, అసమాబాద్ భూములు క్రమబద్ధీకరణ చట్టం తీసుకొచ్చామని చెప్పేసి మొత్తం మీద అయితే సంచలన వ్యాఖ్యలు అయితే చేశారనమాట. అరెస్ట్ పైన కూడా